రైట్. వెల్కమ్ టు AP23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్. వెల్కమ్ టు AP23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్. మొత్తం మీద మాజీ మంత్రి పేరు నాని రోదన, ఒక విధంగా చెప్పాలంటే అరణ్య రోదన. ఎందుకు ఆ రోదన అర్థం కావట్లే, దేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక అవగాహన ఉండి, అంటే ఏదో జరగబోతుంది అనే దాని మీద ఏమన్నా క్లారిటీ వచ్చిందా, దాని మీదే ఆయన అరణ్య రోదన చేస్తూ ఉన్నారు. నిన్న ఆయన కార్యకర్తలతో, పార్టీ కార్యకర్తలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరే, పార్టీ కార్యకర్తలకి చెప్పాల్సిన అవసరం అయితే లేదు, అంటే స్వతహాగా మనం చూస్తే బయట ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, పార్టీ కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అది లైవ్ ప్రచారాలు కూడా పెట్టించుకున్నారు, ఎందుకనేది అర్థం కాలేదు. అంటే పార్టీ కార్యకర్తలకైతే పార్టీ కార్యకర్తలు అలాగో వీళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళు ఉంటారు. లేదా పార్టీ కార్యకర్తలు ఏదైనా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి, పార్టీలో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్ద ఎత్తున ఏదైనా మార్పులు జరగబోతున్నాయా, వీటిని మనం చూస్తే ఆ అరణ్య రోదన వింటే ఆయన చాలా ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేస్తూనే, మానసికంగా చచ్చిపోయానని చెప్తూనే అధికారుల్ని, ఇతర చంద్రబాబు నాయుడు కూడా బ్లేమ్ చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. గతంలో ఆయన మనం చూస్తే ఒకానొక సందర్భంలో ఆయన భార్య అరెస్ట్ కాకుండా చంద్రబాబు నాయుడు కాపాడారు, మహిళలకి గౌరవం ఇచ్చారు, ఇది మహిళలకు గౌరవం ఇచ్చేటువంటి ఒక మంచి ప్రభుత్వం అని ఆయనే చెప్పాడు. ఆయన భార్యకి బెయిల్ కూడా వచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చింది. ఆయన 15 రోజులు పారిపోయానని ఆయనే చెప్తూ ఉన్నాడు. ఓకే, తర్వాత ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం నుంచి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ప్రతి చోట కూడా పోలీసుల్ని కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు, బాగా మాట్లాడుతూ ఉన్నారు. కించపరిచి మాట్లాడటం అంటే బాగా, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ పురుషులే కాదు స్త్రీలు కూడా ఉంటారనే అంశాన్ని మర్చిపోయి, గుడ్డలోడు తీస్తాము, సప్త సముద్రాల అవతలున్నా సరే తీసుకొస్తాం, కేవలం పోలీసులే టార్గెట్గా మాట్లాడుతూ ఉన్నారు. మేము గతంలో కూడా దీని మీద డిబేట్ చేసాం, పోలీసులే టార్గెట్టా అని. సరే, పోలీసులే టార్గెట్గా మాట్లాడుతున్నారు. నిన్న ఆ సందర్భాన్ని మాట్లాడుతూ ఒక సిఐ ఆయన భార్యని తీసుకెళ్ళి, ఆయన శ్రీమతిని తీసుకెళ్ళి, రాష్ట్రంలో వీళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ పార్టీ నడిపిస్తున్నటువంటి మీడియా సంస్థలు ఉన్న వాళ్ళు, సోషల్ మీడియా ఉన్న వాళ్ళు విదేశీ స్త్రీలను కూడా పట్టుకుని లకారాలతో మాట్లాడతారు, నోటికొచ్చినటువంటి సభ్య సమాజం తలదించుకునేగా సిగ్గుపడేలాగా మాట్లాడతారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ భార్యల్ని, వీళ్ళని మాత్రం శ్రీమతి, నా శ్రీమతి, నా భార్య అని చాలా గౌరవంగా మాట్లాడుకుంటారు. వీళ్ళు వైసీపీ వాళ్ళందరూ కూడా భారతమ్మ, భారతీ మేడం, భారతీ గారు అని మాట్లాడతారు. సమాజంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలు, వ్యభిచారులు, సెక్స్ వర్కర్లు అని మాట్లాడతారు. అంటే వీళ్ళేమో దేవాలోకాల నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళని సంబోధించుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఇక్కడ తల్లి గర్భాల్లో నుంచి మట్టి మీదకి వచ్చి, భూమి మీదకి వచ్చినటువంటి సాధారణ వ్యక్తులుగా, వాళ్ళేమో దేవతా మూర్తులతో పాటు పోల్చుకుని ఆ పదాలని, ఆ పద్ధతుల్ని వాళ్ళకి అంటగడతారు. ఇక్కడేమో ఈ మహిళా మూర్తులందరినీ కూడా వేసులు, వ్యభిచారులు, సెక్స్ వర్కర్లని సంబోధిస్తూ ఉంటారు. సో ఆయన శ్రీమతిని అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా కాదు, సిఐ గాడు 4 గంటలు విచారించాడంట. ఏమండి, పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చేయకూడదా? తప్పు చేస్తే ఎవరినైనా సరే తీసుకెళ్ళి విచారించే పరిస్థితి ఉంది కదా. సరే, మేము అనుకుందాము, మరి 70 సంవత్సరాల మహిళ కదా, ఆమె గుంటూరుకి చెందిన మహిళ, పేరు కనక, పేరు
70 సంవత్సరాల వృద్ధ మహిళ కదా, మరి అంత వృద్ధ మహిళ అయినటువంటి ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేస్తేనే తీసుకొచ్చి మరి గంటలు కూర్చోబెట్టి విచారణ చేశారు కదా. శిరీష ఇప్పుడు మంత్రి, మీ సిదిరి అప్పలరాజుని ఓడించి గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఆవిడ్ని కనీసం ఆడ ఇది కదా వాష్రూమ్కి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారా? ఫోన్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇలాంటి రంగనాయకులు గారు ఇట్లాంటి మనం ఇన్ని చూస్తుంటాం కదా. ఇలాంటి మన ప్రభుత్వంలో మనం చేయనివి మనం ఎంతమంది మహిళల్ని ఇబ్బందులు పెట్టుంటాం. సరే, ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి జస్ట్ 2 ఎగ్జాంపుల్సే మనం చెప్తున్నాం. చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎంతమంది మహిళలు వైసీపీ వాళ్ళ మీద ఎన్ని ఫిర్యాదులు చేశారో ఒకసారి మనం వెళ్ళి డేటా తీద్దాం. ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయి, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వాళ్ళ వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, చిన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, వెళదాం వెళ్ళి డేటా తీద్దాం. స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి మహిళల మీద జరిగినటువంటి అరాచకాల మీద, దాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో అబ్యూజింగ్స్ మీద కానీ సోషల్ మీడియా చూద్దాం. మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటో కూడా తెలుసు. భారతిరెడ్డి పిఏనే పవన్ కళ్యాణ్ భార్యని ఏమన్నాడో తెలుసు మనకి. సో సిఐని పాపం అన్నాడంట, వాడు సిఐ గాడు అని అంత బహిరంగ వేదిక మీద నుంచి మాట్లాడుతుంటే మరి పోలీసులు అక్కడ మరి గుడ్డుగూడరాలు పొడుదవుతున్నారేమో. సిఐ గాడు, సిఐ గాడు అంటే రారా నువ్వు ఏంటి మాట్లాడి కాలర్ బట్టి ఈడ్చిపోయి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కడ్రాయర్ మీద కూర్చోబెట్టాలి. కడ్రాయర్ మీద కూర్చోబెడితే ఇంకో రెండోసారి ఎవడన్నా పోలీసు వాడిని ఈడని మైకులు పట్టుకుని బహిరంగ వేదికల మీద నుంచి తిట్టాలంటే ఆలోచిస్తారు. పోలీస్ కదా, పోలీసుని ఇలా పొలిటీషియనే గౌరవించకపోతే వాళ్ళ కార్యకర్తలను ఇంకేం గౌరవిస్తారు? సమాజం ఇంకేం గౌరవిస్తుంది? సిఐ అంటే ఇంకా పేరు నాని అంత బహిరంగంగా వేదిక మీద నుంచి సిఐ గాడు అంటే ఏం సిఐ ఏం చేశాడు? మనం తిడితే అయితే ఏంటి? రేపొద్దున వచ్చి నీ యూనిఫామ్ వచ్చి రేపొద్దున వచ్చి కాలర్ పట్టుకున్న పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ అలా అయిపోద్ది. ఇవాళ పొలిటీషియనే బాధ్యత లేకుండా అన్నప్పుడు పబ్లిక్ అండి, మీరు ప్రజలకు సర్వెంట్, వాళ్ళు కాలర్ పట్టుకుంటే తప్పేముంది మీది? అదేం చట్టం శిక్ష ఏం కాదు కదా. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, మీ మామూలుగా పోలీసు విధుల్ని ఆటంకం కలిగించడం, వాళ్ళ దుర్భాషలాడితే మీకు సెక్షన్స్ ఉన్నాయి కదా. సరే, మీకు ఆయనకు ఏమలే పోలీసులు గుడ్లోడు తీస్తున్న రోజున జగన్మోహన్ రెడ్డి మీద సుమోటో కేసు పెట్టలేరు. మరి పోలీసులకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదండి? ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద గౌరవం ఉన్నటువంటి పోలీసులు ఉన్నారు. మీరు ఒక పక్క నుంచి ఐపీఎస్లో, ఏఎస్లో కూడా జైళ్ళు పోతుండే, సస్పెండ్లు అవుతూ ఉన్నారు. సో అనే మరి ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి మీద అంత గౌరవం, ప్రేమ, అభిమానాలు? మరి లేదంటే వాళ్ళ నాయకుల మీద అంత మాట్లాడుతూ ఉన్నా సరే మరి వాళ్ళ నాయకుల మీద అంత ప్రేమ, గౌరవాలు ఎందుకో మనకు అనవసరం. ఆ టాపిక్ అయితే అనవసరం. సో అలా అన్నాడు ఆయన. ఈయన అరణ్య రోదనకి గల కారణాలు ఏంటి అని ఇప్పుడు మనం పరిశీలిస్తే ఏమీ లేదు. అవినీతి ఇంకా చాలా ఉంది చేసింది, అవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కార్యకర్తల్ని వాళ్ళని వీళ్ళని పోగేసుకుని రేపొద్దున ఈ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు. కొద్దికాలం మౌనంగా ఉంటాడేం పాపం, సేఫ్ జోన్లో ఉంటాడు అనుకున్నారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉంచడు కదా, రెచ్చగొట్టి వదిలేశాడు. వల్లభనేని వంశీ విషయంలో, గన్నవరం మాట్లాడిన విషయాల్లో, తర్వాత నేరస్తులకు సపోర్ట్ చేస్తున్న విషయాల్లో, గతంలో చేసిన అవినీతి విషయాల్లో, వీటన్నిటి కూడా త్వరలోనే జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు అనేది కొన్ని సంకేతాలు ఎక్కడో వెలువడుతున్నాయి. కాబట్టి కార్యకర్తల మద్దతు కోరుకోవడానికి ఒక అరణ్య రోదన్ని రోధిస్తూ ఉన్నారు. అంటే నిన్నటిదాకానేమో అక్కడక్కడ తిరిగి వాళ్ళకి మద్దతు అన్నారు. ఇవాళేమో బహిరంగ వేదిక మీదకి వచ్చి కార్యకర్తలందరినీ పోగు చేసుకుని నేను నేరం చేయలేదు, ఏ నేరం తప్పు చేయలేదు అంటూ ఉన్నాడు. రాసిన బియ్యం మీ గోడౌన్లో పెట్టారు, గోడౌన్ ఓనరు నీ భార్య పేరు మీద ఉంది కాబట్టి పిలుస్తారు. నీ భార్య పేరుని పెట్టావు కదా, మరి పేరు పెట్టినప్పుడు ఆవిడ పిలవాలి కదా. అవినీతి నువ్వు చేసావా? బస్తాలు నువ్వు పట్టుకుపోయావా? మీ మేనేజర్ పట్టుకుపోయాడా? అక్కడ ఉన్నటువంటి మీరు ఉద్యోగంలో పెట్టినటువంటి ఇంకొక ఆవిడ పట్టుకుపోయిందా? ఎరుగులు పట్టుకుపోయినాయా? పందికొక్కులు పట్టుకుపోయినాయా? ఇవి పక్కన పెడదాం.
ఎవరు పట్టు పేరుని పక్కన పెడదాం, కానీ వాంటర్ని అయితే పిలవాలి కదా. ఆ గోడౌన్ వాంటర్ పేరు మీద ఉన్నప్పుడు ఆ వాంటర్ని పిలవాలి కదా. పిలిచి వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్ తీసుకోవాలి కదా. వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు అయితే పెట్టాలి కదా. రేషన్ బియ్యం పోయినందుకు మీ మీద ఏదో చెప్తున్నారు కదా, అంతకు ముందు లేదు, ఆ తర్వాత లేదు. సీజర్ షిప్ అన్నప్పుడు ఆ షిప్లో రేషన్ బియ్యం దించారు. ఆ రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్ళినా క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వం వాటిని ఎక్కడికైనా తరలించవచ్చు, మళ్ళీ పేద ప్రజలకే పంపించుండొచ్చు, మనకు తెలియదు కదా. సీజా గోడౌన్స్ అన్నారు, ఎవరి మీద క్రిమినల్ కేసులు లేవు, నా మీద క్రిమినల్ కేసు అంటున్నారు. సో నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెడుతున్నారు? నువ్వు కూడా గతంలో చెయ్యని నేరాల మీద అప్పుడు నీకు అపోజిషన్ పార్టీల వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టావు కదా. అయినా ఇక్కడ నేరం జరిగింది దేనికి? బియ్యం మాయమైనవి. బియ్యం మాయమైన దానికి డబ్బులు కట్టావు కదా. కట్టానని నీ నోటితో నువ్వేగా చెప్తున్నావు. చలనాలు తీసాము, నష్టపరిహారం చెల్లించావు కదా. ఓకే, ఇన్స్పెక్షన్ జరిగింది కదా, ఇంత నష్టపరిహారం జరిగింది, నాకు ఇన్ని లోపు డబ్బులు కట్టనన్నారు కదా. ప్రభుత్వం డబ్బులు వెనక్కి తిరిగి తీసుకుని జరిగిన మీరు కొట్టేసిన, మీ మనుషులు కొట్టేసిన డబ్బులకి మీ కొట్టేసి ఏదన్నా అకౌంట్ నుంచి తరలించి మీకే తరలించి ఉన్నారో లేదు తెలియదు కదా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, దానికి సంబంధించి డబ్బులు కట్టావు. ఓకే, మరి ఫ్రాడ్ చేశారు కదా. ప్రభుత్వ బియ్యాన్ని అలా కొట్టేయడం నేరం కదా. పేద ప్రజలు తినే బియ్యాన్ని కొట్టేయడం నేరం అయినప్పుడు మరి క్రిమినల్ కేసు పెట్టాలి కదా. క్రిమినల్ కేసు పెట్టారు. ఇప్పుడు కొల్లు రవీంద్రరావు మీరు పెట్టిన కేసులు అబద్ధాలు అయితే మేమే పెట్టిన కేసులు కూడా అబద్ధాలే. సరే, షిప్ అన్నారు, షిప్ మంది కాదుగా, షిప్ను మనం సీజ్ చేయడానికి లేదు కదా. కాబట్టి ప్రభుత్వం మన బియ్యం మనం తీసుకుని ఆ షిప్ ఎవరిదైతే ఏ దేశం నుంచి వచ్చిందో వాళ్ళకి ఆ దేశానికి ఆ షిప్ను పంపించారు. తరలించిన వాళ్ళ మీద కేసులు అన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, గోడౌన్ సీజ్ చేశారు కదా, తర్వాత క్రిమినల్ కేసులు పెడతారు. ఇక్కడ ఏమైంది? కొట్టేసిన బియ్యం దొరకలా, మీరు కొట్టేసిన బియ్యం దొరకలా. అక్కడ వాళ్ళు కొట్టేసిన బియ్యం దొరికినాయి కాబట్టి వాళ్ళ మీద పెనాల్టీ వేశారు. సో తన మీదకి తర్వాత ఫర్దర్గా జరుగుతుంటాయి. సో ఏదైనప్పుడు కూడా అరణ్య రోదన పేరుని అరణ్య రోదన ఏంటి అని చూస్తే భవిష్యత్తులో త్వరలోనే ఏదో జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత హఠాహుటిన ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. సో ఏదైనప్పుడు కూడా మొన్న నేను ఎక్కడో ఏదో చెబుతుండగా విన్నాను, పేరు నాని ఆల్రెడీ రాజకీయాల్లో లేడు, రాజకీయ సన్యాసం ఆల్రెడీ తీసుకున్నాడు. ఆయన భార్య ఆల్రెడీ రాజకీయాల్లో లేదు. ఆయన కుమారుడు పేరుని కృష్ణమూర్తి అనే అతను, ఎవరో లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతనికి టికెట్ ఇప్పించారు. అతను మొన్న భారీగా ఓడిపోయాడు. డిపాజిట్లు మరి వచ్చాయో తెలియదు కానీ ఓడిపోయాడు. అతను రాజకీయాల్లో యాక్టివ్ చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని గ్రాఫ్ తగ్గకుండా ఉండటానికి. అదేవిధంగా నేనేం తప్పు చేయలేదు, నేరాలు చేయలేదు చెప్పి కార్యకర్తలు చెప్పుకుని వాళ్ళని కాపాడుకునేదానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏదైతే ఇప్పటివరకు మాట్లాడుతున్నటువంటి మాటలు బరిదెగిచ్చి మనం రోడ్డెక్కి మాట్లాడుతున్నాం కాబట్టి దాని మీద యాక్షన్ ఎలాగో ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత దానికి మించి చేసినటువంటి అవినీతులు వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి కొన్నిగా బయటికి తెస్తున్నట్టున్నాడు. ఎవరు మన కొల్లు రవీంద్ర బయటికి తీస్తున్నట్టున్నాడు, మంత్రి తీస్తున్నట్టున్నాడు. దానిలోనే త్వరలోనే జైలు పాలు అంటే ఏదో ఉంది వ్యవహారం. దానికి సంబంధించి ఇప్పుడు అరణ్య రోదన వినిపిస్తున్నారని తెలుస్తుంది. సో ఆ పేరు నాని అరణ్య రోదన అలా ఉంది. అదే ఆ పేరుని కృష్ణమూర్తి అనేటువంటి ఎవరైతే ఉన్నారో లాస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతని వ్యక్తి పేరుని కృష్ణమూర్తి తండ్రిని చూసి పేరు నానికి ఓట్లేసి ఉండొచ్చేమో కానీ పేరు నాని చూసి పేరుని కృష్ణ కిట్టు అనే ఈ వ్యక్తికి ఓట్లు వేయకపోవచ్చు. ఎందుకంటే అతను అంత ప్రభావం చూపేరు కానీ నాయకుడు కూడా కాదు అనేది ఆడ గ్రౌండ్ స్థాయిలో నడుస్తున్న చర్చ. మేము కూడా ఆల్రెడీ చాలామంది కొంచెం రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని అడిగితే చాలా వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడి నవ్వి ఊరుకున్నారు. పేరుని కృష్ణమూర్తి ద్వారా నానికి ఏదన్నా లబ్ధి ఉందేమో కానీ పేరు నాని ద్వారా పేరుని కృష్ణమూర్తికి ఏమీ ఉండదు. ఎందుకంటే పేరు నాని బందరుని అంత పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసిన వ్యక్తి ఏమీ కాదు. సో ఈ పేరుని కిట్టు అనే అతను చేతుల్లోకి బందరు మచిలీపట్నాన్ని అప్పచెప్పితే పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. పళ్ళ బండోడు కూడా రోడ్డు మీద వ్యాపారం చేసుకోలేడు. వాడిని తన్ని లాక్కుని అట్టిగల్ల పట్టుకుపోయిన పెద్ద ఆశ్చర్యం ఏముండదు. అలాంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వ్యక్తులు
కాబట్టి వాళ్ళ చేతుల్లో బందరాపు చెప్తున్నా అంటున్నారు. సో ఏదైనా సరే పేరుని నాని అరణ్య రోదన ఏంటి అనేది ఇంకా భవిష్యత్తులో తెలిసినటువంటి అవకాశం ఉంది.